సో ఈ రోజు ఇప్పటికీ కూడా మనం ఆర్టికల్స్ రాసినాక వాటిపైన రో హౌస్లు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు మనం 2024లో ఆగస్టులో 20న ఇవి అక్కడున్న అక్రమంగా కట్టిన రో హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడం జరిగింది. అక్కడ మొత్తం ఎన్ని కట్టిండ్రు అక్రమంగా అంటే 6 రో హౌస్లు ఏవైతే ఉన్నాయో పర్మిషన్స్ అసలు ఏం లేకుండా అక్రమంగా అక్కడ 6 రో హౌస్లు కడితే దాంట్లో 4 రో హౌస్లు కూలగొట్టిండ్రు. ఎవరు? మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అక్కడ చూసుకొని 4 రో హౌస్లను కూలగొట్టిండ్రు. ఇంకా రెండు రో హౌస్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకు కొంచెం మందలించి టైం ఇచ్చేసి వచ్చేసిండ్రు. ఈడ దాకా బాగానే ఉన్నది. ఇంకోటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఈ రో హౌస్లు మొత్తం 14 ఎకరాలలో ఉంటుంది. 14 ఎకరాలల్లో 225 రో హౌస్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఈ రో హౌస్లు అసలు తీసేసి అక్కడ అపార్ట్మెంట్లు కడితే తెలంగాణలో ఉన్న సినీ కార్మికులు అందరూ ఒక 2000-3000 మందికి పైగా కూడా వాళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లులు దొరుకుతాయి.